హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ మీరు ఎప్పుడైనా ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీలు ట్రై చేశారా? నేనైతే చేశాను. ఆ చేసిన రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా, చూడండి. ముందైతే సేమ్ ఇడ్లీలకు మనం ఆయిల్ ఎలా అప్లై చేస్తామో ఇడ్లీ పాత్రలకి అలానే ఆయిల్ అప్లై చేసుకొని అన్ని పాత్రలు అలా పక్కకు పెట్టేసుకోవాలి. ఆ పిండి వచ్చేసి దోశ పిండి అండి. మనం దోశకి నానబెడతాం కదా, ఆ దోశ పిండి మంచిగా నైట్ అంతా పునిగిన తర్వాత పైకి పొంగు వస్తుంది కదా, ఆ పొంగునంతా కాసంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇంకా ఏంటంటే మీకు ఇంకా టేస్టీగా ఉండాలంటే అందులో కొంచెం క్యారెట్ తురుముకొని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో క్యారెట్ మొత్తం యాడ్ చేయలేదు, కాకపోతే పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనేసి మీద అయితే కొంచెం పెట్టాను అనమాట. మీరు కూడా అలా ట్రై చేయండి. ఈ ఇడ్లీలు అయితే చాలా స్మూత్ ఉంటాయి, అస్సలు గట్టిగా ఉండవండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటాడు. మా అంచుకైతే చాలా ఇష్టము. ఆ రవ్వతోటి వేస్తే కొంచెం తిననట్టు ఉంటాడు, కానీ వీటితో మాత్రం చాలా బాగా తింటాడు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ. అందులో ఏం లేదు, మనం దోశకి ఎలా పట్టుకుంటామో పిండి సేమ్ అలానే పట్టుకొని నైట్ మనం మిక్సీకి పట్టి పెడితే నైట్ అంతా పునిగిపోతుంది కదా, పునిగిన తర్వాత మార్నింగ్ ఇలా ఇడ్లీ పాత్రలకు వేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్కి రీసెంట్గా 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారండి. అండ్ మీ లవ్ అండ్ కేరింగ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను 1K సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకున్నాను రీసెంట్గా. ఇప్పుడైతే 1.5 అలా ఉంది. నిజంగా అండి, ఆ 1000 అనే నెంబరు నాకైతే ఇంత స్పెషల్, ఇంత బాగుంటుంది, అది ఇంత హ్యాపీనెస్ని ఇస్తుందని నేను నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం అండి నేను 1000 అనే నెంబర్ని చాలాసార్లు చూశాను, కానీ నాకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతుంటే అస్సలు ఆ హ్యాపీనెస్సే వేరండి. ఆ హ్యాపీనెస్ని మనం ఎక్కడి నుంచి చూడలేము, తేలేము. నాకైతే నిజంగా చాలా 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 సంతోషంగా ఉందండి. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే అంత సాఫ్ట్గా ఉంటుంది, రవ్వ ఉండదు కదా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా నాకు ఇవే కావాలని అడుగుతారు. వీటితో ఈవినింగ్ స్నాక్స్ కూడా చేయొచ్చు, అంటే ఈ దోశపిండితో ఈవినింగ్ స్నాక్స్ కూడా చేయొచ్చు. అది వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూసారా, తీస్తుంటే అస్సలు స్టిక్ అవ్వకుండా ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చేస్తుందో. పైనంగా కలరు క్యారెట్ మొత్తం ఉడికిపోయిందండి నీట్గా. చూడడానికి అసలు కలర్ఫుల్గా ఉంది. మా అంచుకైతే చాలా చాలా నచ్చింది. ఈ బాక్స్ వచ్చేసి నేనైతే మా అమ్మ వాళ్ళు బాయ్ దగ్గరికి వెళ్తా అంటే నేను కూడా వెళ్తా అని అంచు రెడీ అవుతున్నాడు. ముగ్గురికి 3 ప్లేట్లు అయితే ఆ బాక్స్లో వేసి ఇచ్చాను. మిగతా 2 ప్లేట్స్ వచ్చేసి నేను మా నందు తిన్నాము. మా అమ్మ అయితే క్యారేజ్ పెట్టుకొని ఇంకా వెళ్తుంటే మా అంచు నేను వస్తా అని ఆల్రెడీ బండి ఎక్కి కూర్చుండండి బయట. నేనైతే ఇలా చిన్నగా వీడియో తీస్తున్నాను, చూసారా. బండి అయితే ఎక్కి కూర్చుండు, దిగమంటే దిగట్లేదు. ఏం చేస్తాడో ఏమో మరి. బాయ్ దగ్గరికి వెళ్ళి అయితే ఇంకొక విషయం అండి, నా వీడియోస్ని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అలానే లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే మీలా నా వీడియోస్ ఇంకా కొంతమందికి రిఫర్ అవుతాయి, మీలా ఇంకా కొంతమంది చూస్తారు. ఓకేనా, వాళ్ళైతే బాయ్ దగ్గరికి వెళ్తారు. ఈ మధ్య బాయ్ దగ్గరికి నేను పోతలేను కాబట్టి అక్కడి వ్లాగ్స్ అయితే చాలా మిస్ అవుతున్నాను నేనైతే. మీరు కూడా మిస్ అవుతున్నారా? ఒకవేళ మీకు ఇలా అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసినందుకు ఒక చిన్న లైక్ అన్నా ఇవ్వండి అబ్బా. నా నా సంతోషానికి ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకేనా, ఇప్పుడైతే నేనైతే ఆ ఇడ్లీ పెట్టేసుకొని తిన్నాను. ఎంత బాగుందో అసలు, చాలా స్మూతీగా అయిపోతుంది. అండ్ నేను రీసెంట్గా ఒక బిర్యానీ చేశానన్నమాట. ఆ వీడియో కూడా ఉంది, మన ఛానల్లో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే అండ్ చూడాలనుకుంటే, అది ముస్లిం స్టైల్లో చాలా చాలా బాగా కుదిరింది. ఆ వీడియో నేను
ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. వాళ్ళైతే రెడీ ఇంత దించమన్నా మంచు దిగుతలేడు ఇంగా తొలుకపోతలే ఈ ఈ మధ్యాహ్నం వరకే వచ్చేస్తా గదా అనేసి మా అమ్మ అయితే తీసుకొని పోతున్నది. ఇప్పుడైతే నేను అందులో నుంచి ఇడ్లీలు తీసేసుకున్నాను. ఇలా క్యారెట్ ఎయడం వల్ల ఏందంటే పిల్లలకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వస్తదనమాట. అది డిఫరెంట్‌గా కొడతది గదా! బోరింగ్ ఒకటే ఇడ్లీ గాకుండా డిఫరెంట్‌గా కొడతది. స్కూల్‌కెళ్ళే పిల్లలకైతే ఇలా పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. అండ్ నా వీడియోస్ ఇక్కడి వరకి చూసినందుకు అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. అండ్ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.